Students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, బీటెక్ అడ్మిషన్ తీసుకునే ముందు అండ్ ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉందో ఈ ప్రక్రియలో నేను చాలామంది స్టూడెంట్స్తోని పేరెంట్స్తోని మాట్లాడానమాట. నాకు కొంతమేర బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము 7th క్లాస్ 8th క్లాస్ చదివే రోజుల్లో అవి గవర్నమెంట్ స్కూల్స్ అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో మాకు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ అంటే ఏంటి, అండ్ అప్పట్లోనే కొత్తగా టీవీలు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఆ రేడియో అండ్ టీవీ అంటే ఏంటి, అవి ఆ టెక్నాలజీస్ మనం రేపు వాటి వైపు వెళ్ళాలంటే మనం రేపు ఏ కోర్సెస్ చేయాలని చెప్పేసి మాకు ఆ రోజుల్లో అవగాహన కల్పించడం అనమాట. వొకేషనల్ కోర్స్ కింద మాకు ఒక 1 అవర్ వచ్చేసి మాకు క్లాసులు చెప్పేటోళ్ళు అనమాట. 8th 9th 10thలో అనమాట. అప్పుడు మాకు అంటే ఇంజనీరింగ్లో ఈ బ్రాంచెస్ ఉంటాయని తెలుస్తుంది. ఆ రోజుల్లో ఇట్లా సోషల్ మీడియా లేదు, అదేవిధంగా ఇంత ప్రచారం లేదు. మా స్కూల్ టీచర్ మా సార్లు చెప్తేనే తెలుసుకొని కొంత మేర అవగాహన తెచ్చుకున్నాను అనమాట. ఆ రోజుల్లో మంచి ఏమనిపిస్తుంది నాకు ఈ రోజున స్టూడెంట్స్తో అండ్ పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో. ఎందుకంటే సరాసరి పిల్లగాళ్ళు వస్తారు, పేరెంట్స్ వస్తారు. ఇంటర్మీడియట్ మార్కులు చూసినట్లయితే ఈరోజైతే మరీ సప్లిమెంటరీలో పాస్ అయినటువంటి ఒక అమ్మాయి నాకు కంప్యూటర్ సైన్సే కావాలి అంటుంది. కంప్యూటర్ సైన్స్ చదువుకోవచ్చమ్మా, కాకపోతే కంప్యూటర్ సైన్స్ యొక్క రేంజ్ అనేది పెరిగిపోయింది, అక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువైపోతుంది, ఎంతో బ్రైట్ స్టూడెంట్స్ వెళ్తేనే అక్కడ తట్టుకోగలుగుతారు, అది నీ వల్ల కాదమ్మా, అది ఒకవేళ అంటే కాందంటూ లేదు, బట్ నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది నీకున్నటువంటి స్కిల్స్ ప్రకారము. రేపు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నువ్వు రేపు బీటెక్ చదివి జాబ్ తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు, నీకున్నటువంటి స్కిల్స్ మేర ఈ రోజుకి వీటిని పెంచుకుంటే తప్ప నువ్వు సక్సెస్ కాలేవు. అదేవిధంగా వేరే ఇంజనీరింగ్ బ్రాంచెస్ గురించి చెప్పినప్పటికి కూడా ఒకటే డిసైడ్ అయిపోతారు అనమాట, మేము ఇదే చదువుతాం అని చెప్పేసి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ అదే కోర్స్ అడుగుతారు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసలు ఐఐటీలో ఎన్ఐటీలో యూనివర్సిటీలో కంటే ముందు ఈ కాలేజీలో స్టార్ట్ అయినాయి. అయితే మనకుంటే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలో స్టార్ట్ అయిందన్నమాట. రీసెంట్గా మీకు వీడియో చేశాను, ఇదంతా వ్యాపారం తప్ప ఏం లేదని చెప్పేసి. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఈ లోకల్ కాలేజెస్లో పర్టికులర్గా ఏఎంఎల్కి సంబంధించిన ప్లేస్మెంట్ అయితే ఏది జరగలేదు. ఇదంతా బిజినెస్ అని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ అయిపోయేటువంటి సీట్లు ఏదైనా ఉన్నాయంటే ఈ రోజున ఆంధ్రాలో తెలంగాణలో అది కంప్యూటర్స్ అండ్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, మెషిన్ లెర్నింగ్. ఈవెన్ సిఎస్సి కూడా వద్దనేస్తున్నారు స్టూడెంట్స్. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అని అడిగినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితి. కొంతమంది భయంతో వెంబటే వచ్చేసి మాకు ఈసీ కావాలంటున్నారు అనమాట. మరి ఈసీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఏంటి, ఈసీ చదివితే ఏం ఆపర్చునిటీస్ ఉంటే మీకు తెలుసా అంటే అది కూడా తెలియట్లేదు అనమాట. అంటే వితౌట్ డూయింగ్ ఎనీ రీసెర్చ్ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఈరోజు బ్రాంచ్ని సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఎవరైతే బీటెక్లో జాయిన్ అయ్యారో వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి కాలేజెస్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అది ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, రేపు ఉన్నటువంటి ఫ్యూచర్లో మనం ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎటువంటి కోర్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఈ రోజున ఉన్నటువంటి స్టూడెంట్స్లో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి లేదు. కొంత మంచి కాలేజ్లో చదువుతుండే స్టూడెంట్స్కి పేరెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు చెప్తున్నారు, కానీ ఎవరైతే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ బీటెక్ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు అండ్ ఇయర్స్ చదువుతున్న వాళ్ళు మాత్రం పరిస్థితి అయితే చాలా దారుణంగా అనేది కనబడుతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఉన్న లెక్చరర్స్ కొంత పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాల్సి ఉంటుంది. అది మీకు ఫుల్ నాలెడ్జ్ ఉన్నట్లయితేనే, మీరు కూడా హాఫ్ నాలెడ్జ్లో ఎలాగో యూట్యూబ్లో మనకు చెప్తా ఉంటారు అనమాట ఇంటర్మీడియట్ లెక్చరర్స్, ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ కొంతమంది క్లియర్గా చెప్తారు, చాలా బాగుంటాయి అవి కూడా. ఈ సబ్జెక్ట్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ బ్రాంచ్ తీసుకోండి, మ్యాథమెటిక్స్లో ఈ టాపిక్స్ మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితేనే సిఎస్సి తీసుకోండి, ఫిజిక్స్ అండ్ ఈ ఫిజిక్స్లో ఈ టాపిక్స్, మ్యాథమెటిక్స్లో ఈ టాపిక్స్ ఉన్నట్లయితేనే ట్రిపుల్ అండ్ ఈసీ తీసుకోండి అని చెప్పేసి ఒక యూట్యూబర్ అడుగుతాను, తను చాలా బాగా చెప్తారు అనమాట. సో అలా చెప్పాలి తప్ప ప్లేస్మెంట్ని దృష్టిలో పెట్టుకోవద్దు. ప్లేస్మెంట్ అనేది పూర్తిగా స్టూడెంట్ అండ్ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ కాలేజ్ అందిస్తున్న కోర్స్ ఏంటి, అదేవిధంగా స్టూడెంట్కి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను చేసేటువంటి పర్ఫార్మెన్స్, వీటన్నిటిని బేస్ చేసుకుంటుంది. ముఖ్యంగా నాకు ఇంకొకరు బాధాకరం ఏదంటే, మనం ఏదైతే కౌన్సిలింగ్లో భాగంగా స్టూడెంట్స్కి మెంటర్షిప్ ఇస్తున్నప్పుడు మీ బాబు ఏ బ్రాంచ్ అంటున్నారు సార్ అంటే అడగాలన్నమాట. ఎందుకంటే పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాలి. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయంతోనే సిఎస్సి వద్దంటున్నారు ఎన్ఐటీలలో, మంచి ట్రిపుల్ ఐటీలలో.
వాళ్ళని కౌన్సిల్ చేసి బాబు నీలాంటి వాడికి వచ్చాను నష్టం లేదని చెప్పేసి వాడికి సిఎస్సి వైపు పంపించాం. సార్ నేను ఏ బ్రాంచ్ అయినా ఓకే, మా బాబు నేను ఏది చెప్తే అది చేస్తారు, మా పాప నేను ఏది చెప్తే అది చేస్తా అంటుందని చెప్పేసి పేరెంట్స్ వీళ్ళకున్నటువంటి కోరికలను పిల్లగాళ్ళ మీద నెట్టడం అన్నమాట. పిల్లలకి చెప్పాలి, ఈ రోజున మనకి సమాచారం మొత్తం మన చేతిలోనే ఉంది. ఏ కోర్స్ చదివితే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎటువంటి ఆపర్చునిటీస్ అనేది ఏ ఇండస్ట్రీ కల్పిస్తుంది, ఈ కోర్స్ వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఏంటి, నీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంటి అనేది ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకొని ఆ సంబంధించిన బ్రాంచ్ని తెలుసుకొని నీకు వచ్చేటువంటి కాలేజీ ఆధారంగా కోర్సెస్ తీసుకోవాలన్నమాట. అటువంటి ఎక్సర్సైజ్ అనేది కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో, వాళ్ళ బంధువుల్లో కొంతమంది సెటిల్ అయ్యారని చెప్పేసి, ఎవరో తీసుకున్నారని చెప్పేసి కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. కోర్స్ అనేది మీ లైఫ్ని డిసైడ్ చేసేది కాబట్టి మీకు ఇష్టమైన కోర్స్ ఏంటనేది ఇష్టం అంటే ఏదో ఇక నాకు కూడా క్రికెటర్ కావాలని లేకపోతే బాగా డ్యాన్స్ చేయాలని ఇష్టం అనమాట, కానీ అవి రావు మనకి. కాకపోతే ఆ స్కిల్ అనమాట, అది వస్తుందంటే స్కిల్ ఉన్నట్టు. కాబట్టి ఆ మ్యాథమెటిక్ నాలెడ్జి, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఫిజిక్స్ ఇవైతే స్ట్రాంగ్గా ఉండాలి. మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే రెండు స్ట్రాంగ్గా ఉండాలి. మ్యాథ్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నట్లయితే మీకు సిఎస్సికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మంచిగా, అంటే సిఎస్సి సంబంధించిన బ్రాంచెస్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ మంచిగా ఉన్నట్లయితే ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ తీసుకోవచ్చు. కెమిస్ట్రీ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే, అదే కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్లయితే, రెండు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెటీరియల్ సైన్స్, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి తీసుకోవచ్చు. వీటితో పాటు మీరు తీసుకునేటువంటి కాలేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సిఎస్సి అని చెప్పేసి ఏదో టైర్ 4, టైర్ 5 కాలేజీలో మీరు పోయినట్లయితే మీకు వచ్చేటువంటి ప్రయోజనం అయితే ఏమీ లేదు. ముఖ్యంగా కూడా మీరు టాప్ కాలేజెస్లో, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ కూడా మీరు డీసెంట్ సిజిపిఏ మెయింటైన్ చేసి, ఓకేనా, రేపు ఆ కంపెనీలు అయితే వస్తున్నాయో కాలేజీకి, ఆ వస్తున్నటువంటి కంపెనీలకి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఏ బ్రాంచ్ అయినా కానీ మినిమం ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. బట్ మీరు డౌన్ అవుతున్న కొద్దీ ఆపర్చునిటీస్ ఎక్కువ బ్రాంచెస్ తీసుకోవాలన్నమాట. లక్షల మంది బయటకు వచ్చేటువంటి బ్రాంచెస్ తీసుకున్నప్పుడు ఆ సునామీలో కొట్టబోయే ప్రమాదం ఉంది. అంత స్ట్రాంగ్ ఉన్నట్లయితేనే రేపు మీరు నిలదొక్కునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి దయచేసి మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలకు చెప్పండి, ఏ బ్రాంచ్ ఏంటనేది కొంత తెలుసుకోమని చెప్పండి. తర్వాత అసలు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఏంటి అవకాశాలు అంటే తెలుసుకోండి. ఈ 4 సంవత్సరాలు చదివేటప్పుడు కూడా ఎటువంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని మీరు బ్రాంచెస్ తెలుసుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి కూడా ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి తప్ప బ్రాంచెస్ని అయితే కాదు, కాలేజీని కాదు. ఓకేనా? ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, దాని తర్వాత వాటిని నమ్మండి. కాబట్టి మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి, స్కిల్ ఏంటి, అండ్ స్కిల్ అంటే అదే చెప్పే కదా, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంటర్మీడియట్ వరకు అది చాలు. బీటెక్ అయిన తర్వాత స్కిల్ అంటే మీ కోర్సుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్, నథింగ్ బట్ స్కిల్ అనమాట. ఇవన్నీ పెంచుకున్నట్లయితేనే రేపు ఉన్నటువంటి ఆ కొద్ది ఉద్యోగాల్లోనే మీకు అవకాశం వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. బట్ బీటెక్ చదివిన అందరికి కూడా ఉద్యోగ అవకాశం వచ్చేటువంటి సందర్భం అయితే గత కొన్ని సంవత్సరాలుగా నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి చాలామంది వారి బిజినెస్లు కావచ్చు వేరే చేసుకుంటున్నమాట. బీటెక్ అనేది ఆర్డినరీ డిగ్రీ అయిపోయింది. లక్షలు పెట్టేసి మీరు ఆ కాలేజీలో చదివితే ప్లేస్మెంట్ వస్తున్నటువంటి ఆశలు మాత్రం పెట్టుకొని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా బాధ్యతగా చదువుతాం అనుకున్నట్లయితేనే కొంచెం డీసెంట్గా ఎంక్వైరీ చేసి తెలుసుకొని బీటెక్లో జాయిన్ అయితేనే బాగుంటుంది. అంతే తప్ప నా ఎంబీబీఎస్ లాగా హెచ్చులకి పోయి బీటెక్ చదివితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీ టైం వేస్ట్, మీ పేరెంట్స్ యొక్క మనీ వేస్ట్ అనమాట. కాబట్టి కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి మీరందరూ కూడా. అంతే తప్ప మాలాంటి వాళ్ళు చెప్పినా కానీ వినకుండా మీరు తీసుకున్నట్లయితే మీరే అనుభవించాల్సి ఉంటుంది అనమాట. కొంత మేర మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం అనేది కాదు, ఎందుకంటే వాస్తవాలు, సిచ్యువేషన్స్ మాకు తెలుసు కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం అన్నమాట. మీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే దాన్ని అంతా కూడా నిజాలను గ్రహించి మన్నిస్తారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.